श्रीवाणी गिरिजाश्चिराय दधतो वक्षो मुखांगेषु ये लोकानां स्थितिमावहन्त्यविहतां स्त्रीपुंसयोगोद्भवां ते वेदत्रयमूर्तयस्त्रिपुरुषाः सम्पूजिता वस्सुरैः भूयासुः पुरुषोत्तमाम्बुजभव श्रीकंधराश्रेयसे। అందరికీ నమస్కారం. ఎంతో కొంతమందికైనా ఒక సందేహం వచ్చి ఉంటుంది, తెలుగు భాషా దినోత్సవం అన్నారు, సంస్కృతం శ్లోకంతో ప్రారంభించారేమిటి అని అనిపించి ఉండవచ్చు. జనని సంస్కృతంబు సకల భాషలకును అన్నదాన్ని బట్టి సంస్కృతం లేకుండా మనం తెలుగులో సాధారణంగా మనం మాట్లాడే 60% పదాలు సంస్కృతం పదాలే మాట్లాడతాం. 40% మాత్రమే అచ్చమైన తెలుగు పదాలు మాట్లాడుతున్నాం. కాబట్టి సంస్కృతం మనకి తల్లి అని నమ్మేవాళ్ళం గనక మరి మాతృభాష అంటే తల్లితో పోల్చుకుంటున్నాం. అందువల్ల సంస్కృత శ్లోకంతో ప్రారంభం చేశాను. ఇది మొదటి మాట. రెండవ మాట, తెలుగు భాషా దినోత్సవము అని అన్నప్పుడు తెలుగు గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు సాధారణంగా ఏం జరుగుతోంది అంటే ఇంకొక భాషని తగ్గించి మనం తెలుగుని పెంచి చూపించవలసిన అవసరం లేదు. క్రికెట్, ఫుట్బాల్ 2 ఆటలు ఉన్నాయి. క్రికెట్ గొప్పతనం చెప్తున్నప్పుడు, క్రికెట్ని చూస్తున్నప్పుడు క్రికెట్ని చూసి ఆనందించాలంతే, ఫుట్బాల్తో పోల్చకూడదు. అలాగే ఫుట్బాల్ ఆడుతూ ఉన్నప్పుడు అందులోకి క్రికెట్ని లాక్కూడదు. ఏ భాషకు ఉండేటువంటి ప్రత్యేకతలు ఆ భాషకు ఉంటాయి, అంతే. అది అలా తెలుగు భాషకున్న కొన్ని ప్రత్యేకతలను మనం తెలుసుకుందాం. ఇది ఇతర భాషల కంటే గొప్పది, ఇతర భాషల కంటే చాలా రెట్లు విలువైనది, ఇలాంటి మాటలు వద్దు. ఎందుకంటే భాష అన్నది ఏదైనా సరే మన వికాసానికి ఉపయోగపడుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి లెక్కల్లోనో సైన్స్లోనో ఎక్కడ a+b² = a² + b² + 2ab దట్ ఇంప్లైస్ మీరు ఎప్పుడు నిజమే చెప్పాలి అని మనకి చెప్పరు. ఎక్కడ చెప్తారు అని అంటే కేవలం భాషకు సంబంధించినటువంటి క్లాసుల్లోనే మనం అలాంటి మాటలు వినగలుగుతాం. మనిషి వ్యక్తిగా ఎదగడం వేరు, వ్యక్తిత్వంతో ఎదగడం వేరు. వ్యక్తిగా ఎదగడానికి మనకి మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలాంటివి ఎంత బాగా ఉపయోగపడతాయో వ్యక్తిత్వంతో ఎదగడానికి ఏ భాష అయినా సరే అలాగే ఉపయోగపడుతుంది. అది తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, మరి ఏ ఇతర భాషలైనా అవ్వచ్చు, సంస్కృతం అవ్వచ్చు. కాబట్టి ఇతర భాషలను నేర్చుకోవాలి అని అంటే మొదట ఉండవలసినటువంటి లక్షణం ఏంటి అంటే మనకి మన భాష బాగా తెలిసి ఉండాలి. మన భాషను మనం బాగా నేర్చుకోగలిగితేనే ఇతర భాషలను నేర్చుకోగలుగుతాము. పునాది గట్టిగా ఉంటే మనం ఎంత పెద్ద సౌధాన్నైనా నిర్మించవచ్చు. వేళ్ళు బాగుంటే వృక్షం ఎంత పెద్దగా అయినా ఎదగవచ్చు. మన ఇల్లు ఎలా ఉందో మనకి బాగా తెలిస్తే అప్పుడు పక్కింట్లో ఉన్నటువంటి విశేషాలను మనం గుర్తించగలుగుతాం. కాబట్టి ఇతర భాషల్ని నేర్చుకోవాలి అని అంటే తెలుగు భాష వచ్చి ఉండాలి. వెంకయ్య నాయుడు గారు ఎప్పుడూ చెప్పే ఒక గొప్ప మాట ఏమిటి అంటే మీరు అవసరం కోసం ఒకసారి ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకోండి, ఒకసారి పచ్చ కళ్ళద్దాలు పెట్టుకోండి, లేదా ఆనందం కోసం ఇంకేదో కళ్ళద్దాలు పెట్టుకోండి. కానీ అసలంటూ కళ్ళు ఉండాలిగా. కళ్ళద్దాలు పెట్టుకోవాలంటే మాతృభాష కళ్ళ లాంటిది. మీరు మనం నేర్చుకునే ఇతర భాషలన్నీ కూడా కళ్ళజోడు లాంటివి. కళ్ళజోడు నుంచి చూపు సరిగ్గా కనిపించాలంటే లోపల కళ్ళు కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మనం మన తెలుగు భాషని విడిచిపెట్టకూడదు, తెలుగు భాషను నేర్చుకోవాలి అనే మాట ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది అని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలను చూసిన తర్వాత ఇది కేవలం తూతూ మంత్రంగా ఈరోజు తెలుగు భాషా దినోత్సవం గనక ఒక కార్యక్రమం చెయ్యాలి గనక వాళ్ళ చేత ఏదో మొక్కుబడిగా చేయించిన కార్యక్రమాలలాగా 1వ తరగతి నుంచి 9వ తరగతి దాకా ఎవరు ఇక్కడికి వచ్చి ఏ కార్యక్రమం చేసినా ఏది కూడా అలా అనిపించలేదు. అన్నీ అథెంటిక్గా చేశారని అనిపించింది. ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వారు పిల్లలకి అంతటి అవకాశాన్ని కల్పించినప్పుడు మాత్రమే ఇలాంటి అవుట్పుట్ రాగలుగుతుంది. అందువలన మీరు తెలుగు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్పి తీరాలి. నా ఇంట్రడక్షన్, నన్ను ఎవరైతే పరిచయం చేశారో వేదితానా, ఆ పరిచయం నన్ను వేదిక మీదకి పరిచయం చేసిన పరిచయాలలో చాలా మంచి పరిచయాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే అవధానం అని పలకడం కూడా రాకుండా మీకు సరదా మాట చెప్తాను. ఇలాగే ఓ సభలో ఈవిడ చాలా పెద్ద అవధానండి అన్నారు నన్ను.
కింద కూర్చున్న వాళ్ళంతా గట్టిగా చప్పట్లు కొట్టేశారు. అందులో చాలామందికి అవధానం అంటే ఏంటో తెలియదు. ఇప్పటికి కనీసం అప్పటికి నన్ను వేదిక మీదకి పిలిచేసరికి 100 అవధానాలు, ఇప్పటికి 300 పైన చేశాను అనుకోండి. ఈవిడ 100 అవధానాలు చేశారు తెలుసా అని చెప్పారు వేదిక మీద ఎవరో. వేదిక దిగిన తర్వాత ఓ పెద్దవాడు అర్జెంటుగా నన్ను పట్టుకుని పక్కకు లాగేసి, అమ్మా ఇప్పటికి నువ్వు 100 అవధానాలు చేసావా? అవునండి చేశానండి. చాలా ఖర్చు అయ్యి ఉంటుంది కదా. ఖర్చు అవ్వడం ఏమిటండి? ఖర్చు ఏమవ్వదు, దానికి ఖర్చు ఏమవుతుంది అని అంటే, ఆ అవధానం అంటే మాటలమ్మా, ఒక్క అవధానం చెయ్యాలంటేనే చాలా కష్టం, అలాంటిది నువ్వు 100 అవధానాలు చేసావుట అని అన్నారు. అంటే అవధానం అని పలకటం కూడా తెలియని, అవధానం అనే ప్రక్రియ కూడా తెలియని వాళ్ళ దగ్గర కూడా నేను కొన్ని మాటలు విన్నాను. అలాంటిది ఆ చిన్నపిల్ల చేసినటువంటి పరిచయం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెలుగుకున్న ప్రత్యేక లక్షణాలు కొన్ని తెలుసుకుందామని అనుకున్నాం. తెలుగు అజంత భాష. అజంత భాష అంటే ప్రతి అక్షరము ఒక అచ్చుతో ఎండ్ అవుతుంది. ఇంగ్లీష్లో ఓవెల్స్ ఏంటి? వెరీ గుడ్. AEIOU. ఈ ఓవెల్స్ లేకుండా మీరు ఏదైనా ఒక పదం చెప్పగలరా? యూ కెన్ ట్రై. ఎస్, ఏంటి? స్కై, ట్రై, క్రై, ఫ్లై, వై. వీటిలో ఎక్కడైనా మనకి ఓవెల్ ఉందా? లేదు. అంటే ఓవెల్స్ లేకుండా కూడా పదాలను తయారు చేసుకోగలగడం అది ఆంగ్ల భాషకున్న ప్రత్యేకత అయితే, అసలు అచ్చు లేకుండా ఏ పదము తయారవ్వని ప్రత్యేకత తెలుగుది. తెలుగులో మనం ఏ మాట మాట్లాడినా ప్రతి అక్షరానికి ఒక అచ్చు ఉండి తీరుతుంది. ఇప్పుడు తెలుగులో అచ్చులేంటి చెప్పండి? ఆ ఆ ఈ ఊ ఊ, అరువులు వదిలేశారు, అరిగిపోయాయి పాపం. AEIOU ఆహా కదా. మనం ఏ మాట మాట్లాడినా ప్రతి హల్లుకి కూడా ఏదో ఒక అచ్చుని చేర్చి మాట్లాడతాం. అందుకే దీనిని అజంత భాష అని అంటారు. ఇప్పుడు బస్ ఉందనుకోండి, మనం దాన్ని తెలుగులో ఏమంటున్నాం? బస్సు అంటున్నాం. అక్కడ చేర్చిన అచ్చేంటి? ఊ. వెరీ గుడ్. కారు ఉంది, కారు అనేదాన్ని తెలుగులో ఏమంటున్నాం? కారు. నేను కారులో వెళ్తాను తెలుసా అన్నాం అనుకోండి, దానికి ఏ అచ్చు చేరుస్తున్నాం? అంటే మనం తెలుగులోకి ఒక పదాన్ని తెలుగు చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనం ఏం చేరుస్తున్నాం చివరన అంటే అచ్చు చేర్చి మాట్లాడతాము. ఇది తెలుగుకున్న ప్రత్యేకత. అంతేకాదు మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, ఇంగ్లీషు పదాలలో ఒకటి కంటే ఎక్కువ అచ్చులు ఉండే పదాలు కూడా ఉంటాయి, అన్ని అచ్చులు ఉన్న పదాలు కూడా ఉంటాయి. ఎడ్యుకేషన్లో ఏ ఉంది, ఈ ఉంది, ఐ ఉంది, ఓ ఉంది, యు ఉంది. అవునా కదా? అవునా? ఉందా? గుర్తించారా? ఎడ్యుకేషన్లో ఇవన్నీ ఉన్నాయి. కానీ తెలుగులో ఒక అక్షరం మీద ఒక అచ్చు మాత్రమే ఉంటుంది. ఒకే అక్షరానికి ఒకటి కంటే ఎక్కువ అచ్చుల్ని మనం తెలుగులో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్రాయలేము. ఇది తెలుగుకున్న ప్రత్యేకతల్లో మరొక ప్రత్యేకత. తెలుగులో మనం ఎన్ని రకాల ప్రక్రియల్ని చూడొచ్చు? పాటలు చెప్పచ్చు మీరు కూడా. పాటలు, పద్యాలు, కథలు, గేయాలు, సామెతలు, కవితలు, పద్యాలు కదా. ఇవే కాకుండా కథానికలు, నవలలు, నాటికలు, పొడుపు కథలు, జాతీయాలు, అలంకారాలు, ఛందస్సు, ఇలా ఎన్నో ఉన్నాయి తెలుగులో. ఇప్పుడు మాట్లాడి వెళ్ళిన మన మరొక ముఖ్య అతిథి, వారికి తెలుగు మీద ఉన్న ఇష్టం ఎక్కడ కనిపిస్తుంది అంటే, వారు కాంటెంట్ క్రియేటర్ అని చిన్న మాటతో చెప్పి వదిలేశారు. కానీ వారు చేసే రీల్స్లో ప్రత్యేకత ఏమిటి అంటే, ప్రతి రీల్లో కూడా తెలుగు భాషకు సంబంధించిన ఏదో ఒక సామెత ఉండి తీరుతుంది అంతే. అంటే అది వారికి మాతృభాష మీద ఉన్న అభిరుచిని తెలియజేస్తుంది. అలా మనం సామెతల్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం, నానుడుల్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం, నుడికారాలని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం. ఇంగ్లీష్లో ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు, అలాగే తెలుగులో జాతీయాలు అని అంటారు, తెలుగులో నుడికారాలు అంటారు. వెధవ అన్నారనుకోండి, వాడు వెధవ, అరవెధవ, 1.5 వెధవ, వెధవన్నర వెధవ అంటే దానికి ఏమైనా ప్రత్యేకంగా అర్థం ఉంటుందా? ఈరోజు నా పరీక్ష చెట్టెక్కింది రోయ్ అన్నామనుకోండి, పరీక్ష నిజంగా చెట్టెక్కుతుందా అంటే దాని అర్థం ఏంటి? పరీక్ష పోయింది, రాయలేదు సరిగ్గా అని కదా అర్థం. మరి పరీక్ష చెట్టెక్కింది అనే దానికి పరీక్ష సరిగ్గా వ్రాయలేదు అనే అర్థం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది తెలుగులో మాత్రమే సాధ్యం. అంటే ఈ భాషలో ఉన్న ప్రత్యేకత, దీనిని మనం ట్రాన్స్లేట్ చేయలేం.
మై ఎగ్జామ్ క్లైంబ్ టు ట్రీ అన్నాం అనుకోండి, అది ఆ అర్థాన్ని ఇస్తుందా? ఇవ్వదు కదా. కాబట్టి ఇలా తెలుగులోనే కొన్ని ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పగలుగుతాం, మిగిలిన వాటిని చెప్పలేం. నీ ఇల్లు బంగారంగాను అని అన్నాం అనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో మనం తర్జుమా చేయలేం. అలాగే నాకు 1,00,000 పనులు ఉన్నాయంటారు. 1,00,000 ఏమిటి? అదో లెక్క ఉందా దానికి? నాకేమైనా 90 చేతులు ఉన్నాయా అని అంటాం. ఏ మనిషికైనా 90 చేతులు ఉంటాయా? ఉండవు కదా. వీటన్నిటినీ ఏమంటారు? నుడికారాలు అంటారు. ఇవి ఇతర భాషల్లోకి తర్జుమా చేయలేనివి. ఇంగ్లీష్లో చెప్తే మీకు ఉదాహరణ చెప్తే, ఈ ట్రైన్డ్ హెవీలీ అని అనడానికి ఈ ట్రైన్డ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు. అంటే పిల్లుల్ని కుక్కల్ని వర్షించిందనా దాని అర్థం? కాదు. ఈ ట్రైన్డ్ హెవీలీ అని అంటారు. దాన్ని మనం తెలుగులోకి అనువదించలేం. అలా తెలుగులోవి కొన్ని ఇతర భాషల్లోకి అనువదించడానికి వీలు లేని ఉంటాయి. అవే సామెతలు, నుడికారాలు, జాతీయాలు. ఇవి మనం తెలుగులోనే మాట్లాడుకొని ఆనందించుకోవాల్సిన విషయాలు. అలాగే అలంకారాలు ఉంటాయి. అలంకారాలు అన్న పదం ఎంతమంది విన్నారు? తెలుగులో అలంకారాలు, ఒంటికి పెట్టుకునే అలంకారాలు కాదు. అమ్మా, అంతమంది విన్నారు? వెరీ గుడ్. అలంకారాలు శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అని 2 రకాలు ఉంటాయి, అవునా? మనం ఎక్కువగా వినేటువంటి, మనం గుర్తించట్లేదు అంతే, గుర్తించలేకపోతున్నాం. కానీ మనం రోజు వినే సినిమా పాటల్లో కూడా ఉన్నవి అలంకారాలే. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా ఎండింగ్ ఏంటి? వా. మళ్ళీ మగువా ఎండింగ్ ఏంటి? లోకానికి తెలుసా నీ విలువ. ఎండింగ్ ఏంటి? అంటే 3 వరుసల్లోనూ 3 పంక్తుల్లోనూ ఏమిటి ఎండింగ్ వచ్చింది? వా. దీనిని అంత్యానుప్రాస అనే అలంకారం అంటారు. మనం సాధారణంగా మనకి క్యాచీగా ఉండే పాటలన్నీ కూడా ఈ శబ్దాలంకారాలతోనే ఉంటాయి. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా. పైనే ఉంది నా, క్రిందే ఉంది ఆ తర్వాత లైన్ కూడా మీరు పాడుకోండి. తర్వాత లైన్ కూడా ఏముంటుంది? నానే ఉంటుంది. అంటే దీన్నే ఏమంటారు? అంత్యానుప్రాస అని అంటారు. అలా మనం వినే సినిమా పాటల్లో కూడా ఈ అలంకారాలు ఉన్నాయి. మనం కేవలం ఆ దృష్టితో చూడాలే కానీ ప్రతి చోట ఈ అలంకారాలు కనిపిస్తాయి. ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకె బిందెలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే కదా. పాట విన్నారా, వినలేదా? ఇందులో కూడా అలంకారం ఉందర్రా. ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా. దీన్ని దృష్టాంతాలంకారం అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. నేనేదో వేరుశనక్కాయల కోసం తోటకి చేనుకు వెళ్ళి మట్టిని తవ్వితే, వేరుశనక్కాయ కోసం వెళ్తే ఏకంగా లంకె బిందె దొరికింది నాకు. అలా దొరికితే ఎలా ఉంటుందో నాకు నువ్వు అలా దొరికావు అని చెప్తున్నాడు. అంటే ఆ ఎగ్జాంపుల్ని చూపించి దీని గురించి మాట్లాడుతున్నాడు. ఇది దృష్టాంతాలంకారం. దీని తర్వాత ఏంటి? సింత చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే. ఎందుకు ఎక్కాడు చింత చెట్టు? చింత చెట్టు దేనికి ఎక్కాడు? చిగురు కోద్దామనే ఎక్కాడు. కానీ చిగురు బదులు ఏమందేసింది? ఏకంగా చందమామ అందేసింది. నేనంత అదృష్టవంతుణ్ణి అని ఒక ఉదాహరణ చూపించి తన గురించి చెప్పుకున్నాడు. దీన్ని దృష్టాంతాలంకారం అని అంటారు. అంటే మనం రోజు వినేటువంటి సినిమా పాటల్లో కూడా అలంకారాలు ఉంటాయి. ఈ అలంకారాన్ని మనం తెలుసుకుని ఇక్కడ ఏముంది అనే దృష్టితో చూడగలిగితే సాహిత్యాన్ని చాలా బాగా మనం ఎంజాయ్ చేయగలుగుతాము. భాష దేనికి పనికొస్తుంది అని అంటే, మొట్టమొదట మనం చెప్పాల్సింది, మనలో వ్యక్తిత్వ వికాసానికి భాష తోడ్పడితే, 2 మనలో ఉన్న ఒత్తిడిని దూరం చేయడానికి పనికొచ్చేది భాష. మీకు 2 వరుసగా మ్యాథ్స్ పీరియడ్లు, ఒక సైన్స్ పీరియడ్, ఒక సోషల్ పీరియడ్, తర్వాత ఒక తెలుగు పీరియడ్ వచ్చిందనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? రిలాక్స్డ్గా ఫీల్ అవుతారా లేదా? అవునా? ఆ తెలుగు అంటే కథలు చెప్తారు, లేదా పాటలు చెప్తారు, లేదా గేయాలు చెప్తారు అని అంటారు. అంటే మన మానసిక ఒత్తిడిని దూరం చేసే శక్తి ఏ భాషకు ఉంది అని అంటే, ముందు మన మాతృభాషకు ఉంది. దీన్ని మనం గుర్తించగలిగితే ఏ భాషలో ఆ శక్తి ఉన్నా మనం దాన్ని పొందగలుగుతాం అన్నమాట. అలాగే తెలుగు భాషకున్న ఇంకొక ప్రత్యేకత, చాలా స్పష్టమైన పద సంపద ఉంది. నాకు మనసు బాగుండలేదు, దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పి చూద్దామా? నాకు మనసు బాగుండలేదు ఇంగ్లీష్లో ఎలా చెప్తాం?
మై హార్ట్ అన్నాం అనుకోండి, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏదో అయిపోయింది నీ గుండెకి అంటారు. పోనీ అలా అని నా మైండ్ బాగుండలేదన్నారు అనుకోండి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమైందో అని అంటారు. అంటే మనసు అని ప్రత్యేకంగా మన ఎమోషన్స్ని క్యారీ చేసే ఏ పదార్థం అయితే ఉందో ఆ పదార్థానికి మనసు అనే పేరు తెలుగులోనే మనం ఇంత స్పష్టంగా చెప్పగలం. ఇది తెలుగుకున్న ప్రత్యేకత. అలాగే ఎండ, బయట ఎండ ఎక్కువగా ఉందన్నాం అనుకోండి, ఎండను ఏమంటాం మనం ఇంగ్లీష్లో? సన్ లైట్ అనాలంతే. సన్ లైట్ అంటే ఈజ్ ఈక్వల్ టు సూర్యకాంతే. లేదు సన్ హీట్ అనండి. హీట్ అంటే వేడి. వేడి ఎందువల్ల వస్తుంది? ఎండ వల్ల కదా. కానీ ఎండ అన్న పదానికి అంటే తెలుగులో పద సంపద చాలా ఎక్కువ. మన భావాలని మనం వ్యక్తీకరించడానికి చాలా ఎక్కువ మనకి విస్తృతమైన పద సంపద తెలుగులో దొరుకుతుంది. అలాగే ఇంకొక లైన్ని ఒకప్పుడు ఒక 30-40 ఏళ్ల క్రితం పేపర్లలో చర్చనీయాంశమైనటువంటి లైను, నువ్వు మీ నాన్నకి ఎన్నవ కుమారుడివి. దీన్ని ఇంగ్లీష్లో ఎవరైనా ట్రాన్స్లేట్ చేయగలరా? క్వశ్చన్ మార్క్. నువ్వు మీ నాన్నకి ఎన్నవ కుమారుడవి. ఎన్నవ అనేదాన్ని డిఫైన్ చేయడానికి ఇంగ్లీష్లో పదం లేదు. విచ్ అన్నా, వాట్ అన్నా, హౌ మెనీ అన్నా ఏమీ కూడా దాన్ని డిఫైన్ చేయలేవు. అంటే ఎన్నవ అనేది కేవలం తెలుగుకే సొంతం, అంతే. తెలుగులో మాత్రమే ఆ సౌలభ్యం ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనం తెలుసుకుంటే మన భాష ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. కేవలం భాషలో ఇక్కడికి వచ్చి పద్యం చెప్పకుండా కిందకి దిగడం అంటే అది అంతకు మించిన దారుణం, అన్యాయం ఇంకొకటి ఉండదు. చిన్నపిల్లలు పద్యాల్లో మాట్లాడితే ఎలా ఉంటుంది? కౌసల్య రాముణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని మనం పిల్లల్ని అడుగుతాం కదా, నీ పేరేంటి, మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేరేంటి అని అడుగుతాం కదా. అలా కౌసల్య రాముణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని అడుగుతోంది. తానో నువ్వెవరు అని అడిగి, లాములు అని చెప్పాడు. ఇది పద్యం అండోయ్, నేను చెప్తున్నది పద్యం. తానో లాములు. బాగుంది. లాములా నువ్వు అంటే ఏం చెప్పాడు రాముడు? ఏమని చెప్పాడు తన పేరు? ఆ రాముడనే చెప్పాను అనుకున్నాడు, కానీ చెప్పిందేంటి? లాములు. తానో లాములు. బాగుందిరా నాయన. తండ్రి పేరెవరయ్యా? మీ నాన్న పేరేంటి అంటే దాచాతమాలాలు, దశరథ మహారాజు అని అనాలి. ఎందుకని? ఆయన అందరూ ఏమని పిలుస్తారు? దశరథ మహారాజు గారు వస్తున్నారు తప్పుకోండి, మహారాజు గారు వస్తున్నారు తప్పుకోండి అనే అంటారు ఆయన్ని. అందుకని తను విన్న పదం ఏమిటి? దశరథ మహారాజు. దాన్ని ఏమని చెప్తున్నాడు? దాచాతమాలాలు అని అన్నాడు. బాగుంది. మరి అవులే నా పేరనినా, మరి నా పేరేంట్రా కన్నా అని అంది. అంటే అప్పుడు చెప్తున్నాడు అమ్మగాలు. ఏమని చెప్పాడు? అమ్మగాలు. అమ్మ అని కూడా చెప్పలా, అమ్మగారనే అన్నాడు. ఎందుకని? కౌసల్యని మొత్తం అంతఃపురంలో ఎవరు పిలవాలనుకున్నా ఏమని పిలవాలి? అమ్మగారు అనే పిలవాలి పాపం. అందుకని ఏమనుకుంటున్నాడు రాముడు? తన తల్లి పేరు ఏమనుకుంటున్నాడు? అమ్మగాలనా. అంటే అప్పుడు తల్లి ఓలింతల్లి కౌసల్యనేననా ఏం చెప్పింది? అప్పుడు రా అమ్మ కాదురా, నా పేరు కౌసల్య అని చెప్పిందట. చెప్తే అప్పుడు కౌసల్యనాగా అనిన రాక పలుకన్ రాక కౌసల్య అని ఇంత పెద్ద కష్టమైన పదాన్ని పాపం రాముడు అంత చిన్న వయసులో పలకలేక ఏం చేశాట? కనులన్నీర్వెట్ట. ఛీ, నేను మా అమ్మ పేరు నేను పలకలేకపోతున్నానే అని చెప్పి బాధ వచ్చేసిందట, దుఃఖం వచ్చేసిందట రాముడికి. అందుకని కనులన్నీర్వెట్ట ఏడిస్తే అప్పుడు కౌసల్య అందట, కౌసల్యనవు కానే కాదురా అమ్మనే. నాయన నువ్వు ఏడవకురా బాబు, నా పేరు కౌసల్య కాదు, నేను అమ్మనే అని తల్లి మళ్ళీ తిరిగి రాముణ్ణి ఊరడించి ప్రభున్ కౌసల్య ముద్దాడెడిన్. అలా రామచంద్రమూర్తిని కౌసల్య ముద్దు పెట్టుకుంది అని చెప్తారు. ఈ పద్యం ఏం కష్టంగా ఉంది? పద్యాన్ని మనం ఒక కోణంలో చూసి ఆగిపోతే అది మనల్ని భయపెడుతుంది. పద్యాన్ని మనం అన్ని కోణాల్లోనూ చూస్తే మనల్ని హత్తుకుంటుంది, మనల్ని విడిచి పొమ్మన్నా పోదు. మీరంతా కన్నప్ప సినిమా చూసారా? పోనీ విన్నారా? కన్నప్ప అనే పేరు విన్నారా, వినలేదా? కన్నప్ప అక్కడ ఏటుగట్టు దగ్గరున్న శివుణ్ణి అడుగుతున్నాడు, ఇక్కడ కూర్చున్నవి ఏంటయ్యా నువ్వు అని. అది పద్యంలో ఏమని చెప్తున్నారంటే, ఓ సామి ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసింపెట్టెడు కుట్ర నట్టడివిలో
కల్జువ్వి క్రీనీడ ఏ ఆసెన్గట్టితి వేటి గడ్డనిలు నీవాకొన్నచో కూడు నీళ్లు ఏ చుట్టంబులు తెచ్చి పెట్టెదరు నీకిందేటికే లింగమా. అడుగుతున్నాడు, శివుడితో మాట్లాడుతున్నాడు. పోయి 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 ఇల్లు ఎక్కడ కట్టుకోవడానికి నీకు ఇంకా స్థలం ఏమీ దొరకలేదా? ఇంత పెద్ద నట్టడవిలో వచ్చి ఇక్కడ ఈ ఏటిగట్టుని ఎక్కడో మారుమూలకు వచ్చి ఇల్లు కట్టుకున్నావు, నీకు ఆకలేస్తే కూడు నీళ్లు ఎవరు తెచ్చి పెడతారు అని అడిగట. ఇది పద్యమేనా కాదా? పద్యమేనా? ఇప్పుడు కాదు, చూడండి. ఓ సామి, ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసింపెట్టడి గుట్రనట్టడవిలో కల్జువ్వి క్రీనీడ ఏ ఆసంగట్టిది వేటిగడ్డనిలు నీవు ఆకొన్నచో కూడు నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చిపెట్టదరు నీకిందేటికే లింగమా అని అన్నారనుకోండి, ఇది పద్యం అంటారా? ఇప్పుడు పద్యంలా అనిపిస్తుందా? కానీ అందరూ 2 చేతులు ఎత్తి నమస్కారం చెప్తున్నారు. అది నాకు చాలా 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 ఆనందాన్ని కలిగించింది. ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు, అది వాళ్ళల్లో ఇన్కల్కేట్ అయితే మాత్రమే మనకి అది కనిపిస్తుంది. అంటే మనం భయపెట్టి ఒకసారి మీరు నమస్కారమే పెట్టాలరా, నమస్కారమే పెట్టాలని అంటే ఈ ఒక్క రోజులోనూ వాళ్ళు ఇంతమంది చేత అలవాటు అవ్వదు ఖచ్చితంగా. అంటే నమస్తే చెప్పడం, అట్లీస్ట్ తెలుగు మాస్టర్లు ఎదురైనప్పుడైనా వాళ్ళకి నమస్కారమే చెప్పడం అన్నది ఒక అలవాటుగా ఉంటే తప్ప ఇంత క్రమశిక్షణ సాధ్యమయ్యే పని కాదు. మేనేజ్మెంట్ వారు ఇక్కడ తెలుగు భాష గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు అనే విషయం ప్రతి విద్యార్థిలోనూ కనిపిస్తుంది. దానికి ప్రత్యేకంగా పునః వారికి ధన్యవాదాలను తెలియజేస్తూ, చేయి ఊపడం అంటే ఏంటి? వెళ్ళిపోవడమే కదా, అవునా? చేయిచ్చు కాలాన చేయెత్తి మ్రొక్కెడు సంస్కారమెంతే నీ కల్గునిచట. ఈ స్థానం ఎలా ఉంది, ఈ విద్యా సంస్థ ఎలా ఉంది అంటే, చేయిచ్చు కాలాన వాడు చెయ్యిచ్చాడు. ఈరోజు సాయంత్రం సినిమాకి వస్తా అన్నాడు, చెయ్యిచ్చేసాడు. చెయ్యిచ్చాడంటే ఏంటి? ఎగ్గొట్టేశాడు, రాలేదని. అలా బయట కాలం అంతా ఇలా ఉంటే చేయిచ్చు కాలాన చేయెత్తి మ్రొక్కెడు సంస్కారమిచ్చట సాగుచుండే. ఇలాంటి కాలంలో 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టే సంప్రదాయం ఇక్కడ కనిపిస్తోంది. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. చేయిచ్చు కాలాన చేయెత్తి మ్రొక్కెడు సంస్కారమిచ్చట సాగుచుండే. ఇంకా ఎలా ఉంది ఇక్కడ అంటే, సెల్లు భూతమునందు కళ్ళప్పగింపక పొత్తమ్ము పట్టెడు సత్యమిచ్చట. వారందరికీ ఇందాకటి నుంచి ఏ బహుమతులు పొందినా సరే వారికి ఇస్తూ ఉన్న కానుకేమిటి అని అంటే పుస్తకం. అలాగే అంతకుముందు మేడం గారు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వారు చెప్పిన విషయాలు ఏమిటి అంటే, ప్రతి ఉగాదికి కూడా మేము పిల్లలందరికీ పుస్తకాలను ఇస్తాము. అలాగే దగ్గర ఉన్న ఊళ్ళల్లో కూడా మేము ఆ పుస్తకాలని పంచిపెడతాము అని చెప్తున్నారు. సెల్లు అనే భూతానికి అతుక్కుపోతూ ఉన్న ఈ కాలంలో సెల్లు భూతమునందు కళ్ళప్పగింపక పొత్తమ్ము పట్టెను సత్యమిచట. పుస్తకాలు పడుతూ ఉన్నటువంటి విద్యార్థుల్ని చూస్తున్నాను, దానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇంకా ఎలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ అంటే, ఒత్తిడి శిక్షలే ఉగ్గు పాలగు వేళ. బయట చదువులు ఎలా ఉన్నాయంటే, ఒత్తిడి శిక్షలే ఉగ్గు పాలగు వేళ. ఉగ్గుపాలతో వాడు 1వ క్లాస్ అయినా సరే, ఎల్కేజీ అయినా సరే, అక్కడి నుంచి వాడికి ఒత్తిడే. హాయిగా ఇందాక మేము ఎల్కేజీ యూకేజీ క్లాసులు చూసాం, తినేసి వరుసగా 15 మంది మంచి పరుపులు వేస్తున్నాయి, అక్కడ పడుకున్నారు. వాళ్ళని గంటన్నర తర్వాత లేపుతారట, అప్పుడు మళ్ళీ వాళ్ళకి చదువు చెప్పడం ప్రారంభిస్తామని అన్నారు. అందరూ హాయిగా తిని పడుకున్నారు. అలా బయటంతా ఒత్తిడితోనూ అలా సాగుతూ ఉంటే, ఇక్కడ మాత్రం కేవలం ఒత్తిడి లేకుండా ఒత్తిడి శిక్షలే ఉగ్గు పాలగు వేళ క్రమశిక్షణాసక్తుల్. క్రమశిక్షణ ఆసక్తి ఈ 2 ఉంటే, ఎవరో మనల్ని ఇలా చెయ్యని చెప్తే అది ఒత్తిడి, మనమే అలా ఉంటే అది క్రమశిక్షణ. కాబట్టి ఇక్కడ ఒత్తిడి కనిపించటం లేదు, ఇక్కడ క్రమశిక్షణే కనిపిస్తుంది. క్రమశిక్షణాశక్తుల్ కలుగుచుండే. ఇక్కడ క్రమశిక్షణ అణువణువున కనిపిస్తుంది. ఆట పాటలు నన్న అందిన ద్రాక్షలై. మేడం గారు కూడా చెప్పారు, టేబుల్ టెన్నిస్ ఆ అమ్మాయి చాలా బాగా ఆడుతుందండి, నేషనల్ లెవెల్లో ఆడి వచ్చింది ఆ అమ్మాయి అని చెప్పి ఒక అమ్మాయిని చూపించి పరిచయం చేశారు. కాబట్టి బయట విద్యా సంస్థల్లో ఆటలు పాటలు అన్నవి అందని ద్రాక్ష. వాళ్ళకి గ్రౌండ్ ఉంటుంది, కానీ ఆ గ్రౌండ్లో ఆగస్టు 15కి జనవరి 26కి మాత్రమే ఆ గ్రౌండ్కి వెళ్తారు. ఆ విషయం నాకు తెలుసు. జరిగితే యాన్యువల్ డే. అలాంటి స్థితిలో
ఆటపాటలు నన్న అందిన ద్రాక్షలై, ఇక్కడ వీళ్ళకి ఎలా ఉన్నాయంటే అందిన ద్రాక్షలై క్రీడాభిరుచులన్నీ కెరలుచుండే. వాళ్ళకి అన్ని రకాల ఆసక్తులని ఇక్కడ పెయింటింగ్స్ చూశారు. మొత్తం స్కూల్ అంతా తిరుగుతూ ఉన్నప్పుడు పెయింటింగ్స్ కూడా మా వాళ్ళు వేశారండి అని చెప్తున్నారు. ఇక్కడున్న గిడుగు రామ్మూర్తి పంతులు గారు కూడా ఇక్కడ ఎవరో విద్యార్థులతో వేసినటువంటి స్వహస్తాలతో వేసినటువంటి చిత్రం అని చెప్పారు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అని అంటే విత్తు సదృశమై వృక్షము వృద్ధి నందు. మనం ఎలాంటి విత్తనం నాటితే వృక్షం కూడా అదే వస్తుంది. మామిడి టెంక వేస్తే మామిడి చెట్టే వస్తుంది, జామ విత్తనాలు వేస్తే జామ చెట్టే వస్తుంది. వీళ్ళల్లో ఇంత పాజిటివ్ వైబ్స్, ఎందుకంటే నేనేమి ఆంగ్లానికి వ్యతిరేకం కాదు కనుక, నేను తెలుగు తప్ప ఇంకో మాట మాట్లాడను అని బద్ధకంకండ్రాలనే ఉన్నదాన్ని కాదు కనుక, నాకు ఏ భాష అయినా సమానమే అనే మాటతో నేను చాలా స్వేచ్ఛగా ఇంగ్లీష్ పదాలను కూడా మాట్లాడుతున్నాను అంతే. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాజిటివ్ వైబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే సంస్థ స్థాపించిన వాళ్ళు, సంస్థను నడుపుతున్న వాళ్ళు అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడే ఇలాంటి పిల్లలు తయారై బయటకు వస్తారు. కాబట్టి విత్తు సదృశమై వృక్షము వృద్ధి నందు ఫలములెన్నేని పండించి పంచి ఇచ్చు. ఎన్నో ఫలాలని భావి తరాలకి అందిస్తున్నారు. అలా శ్రీ ప్రకాశశాల కిరణ శ్రీలవన్నీ, శ్రీ ప్రకాశశాల, శాల అంటే పాఠశాల, శ్రీ ప్రకాశశాల కిరణ శ్రీలవన్నీ కనగ విజయ ప్రకాశాధ్వకారకములు. అధ్వము అంటే మార్గము, విజయ ప్రకాశాధ్వము, విజయ ప్రకాశముతో నిండినటువంటి మార్గానికి ఇవన్నీ కూడా కరదీపికల్లాగా ఉంటున్నాయి అని చెప్పి ఇంత గొప్ప విలువలతో ఒక సంస్థను నడుపుతూ ఉన్నటువంటి యాజమాన్యం వారికి ప్రత్యేకంగా మరొక మారు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము చేస్తూ ఉన్న పనిని మీరు కూడా మీ భుజాల మీద వేసుకుని ఇలాంటి మొత్తం పోటీ ప్రపంచంతో నిండిపోయిన చదువుల్లో పిల్లలు ఉండే పరిస్థితుల్లో కూడా వాళ్ళల్లో తెలుగు పట్ల హాయిగా ఇంతసేపు కండక్ట్ చేశారు పిల్లలిద్దరూ ఇక్కడ నిలబడి. వాళ్ళిద్దరిలో ఎక్కడ కూడా ఇంగ్లీష్ మాట రాకుండా చాలా తేలిగ్గా మాట్లాడారు, తడబడకుండా మాట్లాడారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు. మిమ్మల్ని అందరినీ తర్ఫీ చేసిన ఉపాధ్యాయ బృందానికి శుభాభినందనలు. యాజమాన్యం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలను, ధన్యవాదాలను తెలియజేస్తూ ఇంతసేపు చాలా ఓపికగా విన్న పిల్లలందరికీ మరొకసారి కృతజ్ఞతలను తెలియజేస్తూ స్వస్తి.